నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. Hallelujah, 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 hallelujah. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. సిలువలో కార్చిన ప్రభు యేసు రక్తమది, సిలువలో కార్చిన ప్రభు యేసు రక్తమది. విలువను చెల్లించిన విమోచన నది అది, విలువను చెల్లించిన విమోచన నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది.
శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది, సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది, సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. దాహము తీర్చునది, ఫలింపచేయునది, దాహము తీర్చునది, ఫలింపచేయునది. పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది. పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది, జీవ జలనది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది, ఊహకు మించిన క్రియలను చేయునది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది, ఊహకు మించిన క్రియలను చేయునది. సత్యములోనికి మనలను నడుపునది, సర్వ సత్యములోనికి మనలను నడుపునది. అభిషేకించునది, అంతము లేని నది, అభిషేకించునది, అంతము లేని నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది, జీవ జలనది. జీవనది దేవుని నది, ఆత్మనది, జీవ జలనది. హల్లెలూయా 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 హల్లెలూయా. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం మనం కొన్ని స్థలపులు గమనించాం. దేవుని భయభక్తులు కలగటం వల్ల అది బహుధైర్యం పుట్టిస్తుంది, పిల్లలకు అది ఆశీర్వాదంగా ఉంటుంది. కుటుంబంలో దేవుని భయభక్తులు కలగటం వల్ల అది జీవపోటని, ఎదురయ్యే మరణ పాశం నుండి మనం విడిపిస్తుందని మనం విన్నాం. ముఖ్యంగా మనము దేవుని ఎదుట తగిన రీతిగా భయభక్తులు కలిగిన వల్ల అనే విషయం చూసాం. యేసేపు వంటి ధైర్యం దేవుని కలిగి ఉండాలి. దావీదు కూడా తన దేవుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని మనం చూసాం. కాబట్టి ధైర్యం అనేది శరీరంలో వచ్చేది కాదు, అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ధైర్యం అని కూడా మనం గమనించాం. కాబట్టి ఈ మాసమంతట్లో కూడా దేవుని యెడల భయభక్తులు మనం సంపూర్ణమైన రీతిగా కలిగి ఆయనతో నడుస్తూ ఆయన ఇచ్చే ధైర్యాన్ని, ఆయన ఇచ్చే జీవాన్ని మనం స్వతంత్రించుకుంటూ జయ జీవితంతో మనం ముందుకు సాగినట్లుగా
ప్రభు మనందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన కొరకైన అంశము న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనము ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే మరి యుద్ధమునకు సిద్ధమైనటువంటి గిద్యోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ న్యాయపత్రుల 6వ అధ్యాయంలో 34వ వచనం ఇలా చదివాం. యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను, అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని వద్దకు వచ్చిరి. చాలండి, ఇక్కడ దేవుడి వాక్కులను సమృద్ధిగా దీవించును గాక. అతడు బూర ఊదినప్పుడు అనే ఒక మాట, బూర అంటే గిద్యోను దగ్గర ఒక బూర ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. మరి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనం వెళ్ళాలంటే, దేవుని కొరకు మనం జీవించాలంటే మనము ఈ బూర యొక్క అనుభవాలు, బూరధ్వని యొక్క అనుభవాలు మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నేను ఈ అంశాన్ని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్తే ఏమవుతుందంటే ఏది పెద్ద కుప్ప వేసి ఉంటుంది, ఏది మనకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. సో నేను సమయ సందర్భాన్ని బట్టి మనకు ఆత్మీయ జీవితానికి ఈరోజు ఎంత అవసరమో అంతవరకే, ఆ మేరకే సబ్జెక్ట్ చెప్తారు. అంతేగాని బూరల సబ్జెక్ట్ అయిపోయిందని మాత్రం అనుకోబాకండి. ఈ బూరల సబ్జెక్ట్లో నేను చెప్పే ఈ కొద్ది మాటలు ఒక 10% కూడా ఉంటాయి, ఉండవు. కాకపోతే ఏంటంటే నేను ఇదివరకు చెప్తున్నట్టుగా ఇది మన ప్రార్థన జీవితానికి ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి కొన్ని మాటలు, అలాగే సేవకు కూడా ఉపయోగకరమైనటువంటి మాటలుగా రెండు విధాలుగా నేను ఈ వర్తమానాలు ప్రభు కృపలో, ప్రభు ఆత్మ ద్వారా అనుగించబడుతుండగా నేను మీతో మాట్లాడుతూ పంచుకుంటున్నాను పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మరి పోయినసారి మనం చూసినటువంటి కొన్ని అనుభవాలు, అదే కొన్ని వచనాలు ఉన్నాయి కానీ నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. అవసరమైన మాటలే మనం చదువుకుందాం. దయచేసి అందరూ కలిసి సంఖ్యాకాండం 10వ అధ్యాయం రండి. సమయంలో ధ్యానించబోయేటటువంటి లేఖనాలు సంఖ్యాకాండములో 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. దయచేసి ఈ అధ్యాయంలో ఏముందో చూద్దాం. మొదటి వచనం, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకునము, నగిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఒకటే ఊదినేడల ఇశ్రాయేలీయుల ఆ సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. రావుదాం. ఇక్కడ 2 బూరలు వెండితో చేయబడాలి కదా. ఇవి ఎవరు వాడాలి అని మనం చూసాం. ఎన్నో వచనం మనం చూసాం. అది 8వ వచనం, అది గుర్తుపెట్టుకోండి. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను, నిత్యమైన కట్టడం బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండవలెను. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. సో ఇక్కడ ఆత్మీయ పాఠం ఏంటంటే, తలా ఒక బూర తీసుకుని ఊదుకుంటే అది గందరగోళమయ్యే పరిస్థితి తప్ప ఏమి ఉండదు. రోజుల్లో వచ్చే సమస్య ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అది నేను మిమ్మల్ని గురించి నేను ప్రత్యేక చెప్పడం లేదు, ఆయా స్థలాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు అదే. ఏంటంటే అందరూ బొర్లు దివాళ్ళకి తయారైపోయారు. ఇప్పుడు యూట్యూబ్ కానీ చూస్తే రకరకాల బోరలు వినబడుతున్నాయి. ప్రతి ప్రసంగికుడు వాళ్ళకి తోచిన రీతిగా, వాళ్ళకి అనుకూలమైన రీతిగా బోర్లు ఊతా ఉన్నారు. అందుకని అది ఈరోజు సంఘానికి లేక దేవుని ప్రజలకు చాలా కలనం తెస్తున్న దినాలు ఇవి. చాలా కలనం. ఒక కన్ఫ్యూజన్లో మా దేవుని ప్రజలు పడిపోతున్నారు. ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు. నేనే కొన్ని గమనిస్తున్నప్పుడు మరి అది సామాన్యమైన విశ్వాసులకు అది ఎంతో నష్టాన్ని కలిగిస్తున్న విషయం నాకు అర్థం. అందుకే నేను చెప్తానంటే, సాధారణమైనటువంటి విశ్వాసులు, ప్రభులు అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు,
వాటి జోలికి పోబాకండి, అవి వినబాకండి. అసలు మీకు వచ్చే ప్రయోజనం లేదు. మీకు ఏమైనా వాక్యం కావాలంటే నిక్కచ్చంగా మీరు అనుదిన వాక్యం చదివి ధ్యానం చేసుకోండి, మేలు పొందుతారు. సంఘాలు చెప్పే 4 మాటలు వినండి, దాన్ని సాధకం చేసుకోవచ్చు చాలు. ఎక్కడి నుంచో ఏదో ఊడిపడుతుంది, ఏదో పెద్ద ప్రసంగికులు ఏమీ లేదండి. నేను చెప్తున్నాను, ఏమీ లేదు. విశ్వాస జీవితాలను డిస్టర్బ్ చేసే పరిస్థితులు తప్ప ఆత్మికంగా బలపరిచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎవరి గొప్ప వాళ్ళది అయిపోయింది, ఎవడి బోర వాడు ఊదుకుంటున్నాడు అన్నమాట. సో ఇక్కడ స్థానిక సంఘం నేను మీకు జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ప్రతిదీ క్రమపరిచే దేవుడు డిజార్డర్ కోరేవాడు కాదు. దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఇది అవసరం. ప్రతి వాడు కూడా నేను కూడా బోర ఊదాలి, నా బోర విని ప్రజలు నడవాలంటే అది కుదిరే పని కాదు. దేవుడు నేను అపాయింట్ చేసి ఉండాలి. దేవుడు నీకు ఆ హక్కు, ఆ స్థానము, అధికారం ఇచ్చి ఉంటేనే బోర ఊదాలి. కానీ నేను కూడా బోర తెచ్చుకుని ఊదుకుంటానంటే అది దేవునికి మహిమ రాదు. రెండవది, అది సంఘానికి కూడా ఎంతో నష్టాన్ని కీడును కలిగిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ బోర్లు ఊదడంలో కొన్ని పర్పసెస్ ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏంటంటే నేను మీకు మొదటిగా చెప్పినట్లు దయచేసి గమనించండి. 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ వచనం, ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమును ఎదుట నీ యొద్దకు కూడి రావాలి. ఇది సమాజం యొక్క కూర్పునకు అవసరమైన బూర. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రజలు ఒంటరిగా ఉండడానికి పిలువబడలేదు. నేను రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను తీసుకొచ్చి సంఘంలో చేర్చాడు. అపోస్తలుల 2వ అధ్యాయం అదే, రక్షణ పొందుతున్న వారు అనుదినము సంఘములో చేర్చబడుచూ ఉండిరి. ఒంటరిగా ఉండడానికి లేదు. నువ్వు రక్షించబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, ఒక సహవాసంలో చేర్చబడ్డావు. అందులో స్థిరముగా ఉండాలి, కలిసి సాగాలి. అంతేగాని నేను స్పెషల్ అనుకుంటే దెబ్బతింటారు. ఎన్ని పరిస్థితుల్లో కూడా సమాజంతో కలిసి నడవడం చాలా అవసరము. సంఘం అనేది ఒక కుటుంబం లాంటిది. ఒకవేళ కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు వస్తాయి, సర్దుబాటు చేసుకుంటారు, క్షమించుకుంటారు, దిద్దుకుంటారు, కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంఘము కూడా ఒక కుటుంబము. మనందరం మనుషులం, సమస్యలు రాకుండా అభ్యంతరం కలగక మానవు. యేసే చెప్పాడు, బికాస్ we all are హ్యూమన్ బీయింగ్స్. మానవ మాత్రమే. నా ద్వారా వస్తుందో, నీ ద్వారా వస్తుందో, ఏదో ఒక రకంగా మాటల ద్వారానో ఏదో ఒక విధంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిని పట్టుకొని వేలాడుతూ ఉండడానికి వీలు లేదు, కుదరదు. అది క్షమించుకోవాలి, సరి చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఐక్యత కలిగి ముందుకు సాగిపోతుంటే అవస్థ ఎంతైనా ఉంది పిల్లలు. ఈనాడు ఏమైపోతుందంటే సంఘాలు ఇవన్నీ పోతున్నాయి. సంఘాలు ఈ సాక్ష్యాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి ప్రభుత్వం చెప్పేమాట ఏంటంటే, దాన్ని మనం ఎట్టి పరిస్థితి కోల్పోకూడదు. ఎన్ని సమస్యలు కలిగినా, అపవాది ఎన్ని రకాలుగా తంత్రాలు పనినా కూడా, ఎన్ని రకాలుగా మన జీవితంలో శోధన సమస్యలు వచ్చినా కూడా మనం స్థిరముగా ఉండి ఐక్యతతో కొనసాగటం ఎంతైనా కూడా అవసరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ వచ్చిన మనం చూసే మాట సత్యం ఏంటంటే, బూర ఊదినప్పుడు ఏం చేయాలంటే సమాజము కూడి రావలెను, సమాజమును పిలుచుటకు అనే మాట. అది ఇక్కడ 2 అనుభవాలు కూడా ఉన్నాయి. ముందుకు పోవడానికి ఒక బూర, యుద్ధానికి, పండుగలకు, ఇలా వరుసగా ఉన్నాయి ఈ బూర యొక్క పర్పస్. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక చక్కటి మాట ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనం చూడండి. 4వ వచనం, వారు ఒకటే ఊదిన యెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. అర్థమైందండి? 2 పూలు ఉన్నాయి కదా, 2 పూలు కనుక ఊతే టోటల్గా సమాజంలో అందరూ రావాలి. దీని గురించి మనం ఏం ధ్యానం చేసాం పోయినసారి? ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది సమాజం కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు, అప్పుడే మానుకున్నారు. ఇప్పుడేముంది? మానుకోవడం సులభమే. ఎందుకంటే పడిపోతారు, జారిపోతారు, చల్లారిపోతారు, దేవుని రాజ్యం దూరం అయిపోతారు. కాబట్టి పిల్లరా, బైబిల్ హెచ్చరిక ఏంటంటే
ప్రభు దినము సమీపించట మీరు చూచిన కొలది. కొందరు మానుకొచ్చినట్టుగా మీరు మానుకోకుండా ఆ దినం చూచే కొలది ఎక్కువ చేయమంటాడు. నేను అదే చెప్తున్నాను, ఎక్కువ చేయాలి. కొన్నిసార్లు ఆరోగ్య సూత్రాలు చెప్పినప్పుడు బాబు నీవు రోజు కనీసం ఒక గంట వాకింగ్ చేయాలి అని అనుకోండి. సార్ లేదు సార్ నేను అరగంట చేస్తాను. లేదు ఎక్కువ చేయి. 30 నిమిషాల బదులు 6 నిమిషాలు చేయి రోజు. నీకేమవుతుంది? నీ ఆరోగ్యం ఇంకా మెరుగవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? తగ్గిస్తామా? డాక్టర్ గారు చెప్పారు 30 నిమిషాలు సరిపోదంట, ఇంకొక 30 నిమిషాలు పెంచమన్నారని ఎక్కువ చేస్తాం కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా, భక్తి జీవితం కూడా ఒక ఎక్సర్సైజ్, సాధకం చేసుకోవాలి. అందులో ఒక భాగం ఏంటంటే, నువ్వు ఒంటరిగానే ఉంటాననుకోకు. నిన్ను బలపరచడానికి, లేక నిన్ను ప్రోత్సహించడానికి, లేక నీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉంటాయి. కొంతమంది ఎవరినో ఒకరు కానిసుకొని అక్క ఆయన పలానా వడబట్టి రారు ఏం చెప్పాకండి. ఇప్పుడు ఆఫీస్ ఉంది, కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. నువ్వు ఒక ఉద్యోగి అనుకో, ఎవరో నీకు సమస్య వచ్చింది, ఉద్యోగం మానేస్తావా? జాబ్ మానేస్తావా? లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఉన్నట్టు చెప్తున్నాను. కొన్నిసార్లు వస్తాయి, పడని వాళ్ళు ఉంటారు. అంత మాత్రం నువ్వు సమాజ కూడికనే మానేస్తానంటే ఎవరికి నష్టం? అది నీకా వాళ్ళకా? నీకు నష్టం. కాబట్టి శత్రువు చేస్తాడంటే చిన్న చిన్న చేదు బీజాలు వేస్తాడు. నువ్వు పోబాక, నీకేం పని, వాళ్ళంతా వేరేలే, నువ్వంతా వేరేలే. ఇవన్నీ వద్దండి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యమైన యేసు ఏం చెప్తుందంటే, మీరు ఒంటరిగా ఉండకూడదు, ఒకరికొకరు కలవండి, సమాజంగా కలవండి, మీరు నా సన్నిధిలో మీరు నిలవండి, నా ప్రత్యక్షత కొరకు, ఆ కడబురు ధ్వని కొరకు మీరు సిద్ధపడనని ప్రభు చెప్తున్నారు పిల్లలు. కాబట్టి సమాజ కుట్టే దినాల్లో చాలా చోట్ల ఏమైపోయిందంటే ఆగిపోయింది. చాలా మంది మనం సమాజ కూడికలు ఎన్ని ఉన్నాయో వీళ్ళంతవరకు అన్నిటికీ రావడానికి దేవుడు నీకు సమయం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చినప్పుడు నడుద్దాం, ప్రభుత్వంలో కూర్చుందాం, ఆత్మీయ మేలు మనం పొందుకుందాం పిల్లల. కాబట్టి ఆరాధన సమయం ఆదివారం ఒకటే కాదు, బైబిల్ క్లాస్ ఉంది, ప్రార్థన ఉంది, సువార్త ఉంది, ఏమంటే గ్రూప్ ప్రేయర్స్ ఉన్నాయి. వీళ్ళంత వరకు ఎంతవరకు మనం కలుసుకోవాలో అంతవరకు కలుసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఈ సమయంలోనే ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దయచేసి సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. వారు ఒకటే ఊదిన ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడినవాడు. ఇది ఇంకొక సిస్టమ్. దేవుడు ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలకు కొన్ని విభాగాలు ఏర్పాటు చేశాడు. ఆయా గోత్రాలకు నాయకులు ఏర్పాటు చేశాడు. గోత్ర పెద్దలు ఉన్నారు, గోత్రానికి పెద్దలు ఉన్నారు. తర్వాత కొన్ని గ్రూప్స్ కూడా తర్వాత చేయబడ్డాయి, వాటికి నాయకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, అయినా మనల్ని తీసి చెప్పాలంటే మనకి టైం పడుతుంది. ఒక చిన్న సూక్ష్మం గుర్తుపెట్టుకోండి. దేవుడు 12 గోత్రాలకు పెద్దలు ఏర్పాటు చేశాడు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ గోత్రాల్లో మళ్ళీ సెక్షన్స్ ఉన్నాయి. 10 మందికి, 50 మందికి, 100 మందికి, 1000 మందికి లీడర్స్ ఉన్నారు. ఇదంతా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ప్రతి విశ్వాసి కూడా సంఘము యొక్క పరిపాలన గురించినటువంటి గ్రహింపు కలిగి ఉండటం ఎంతైనా కూడా అవసరము. బూరలు 2 ఊదినప్పుడు సమాజం అంతా కూడి రావాలను, ఓకే. ఒకటే ఊదినప్పుడు పెద్దలు రావాలి, గోత్ర నాయకులు, అధికారులు, అంటే వాళ్ళ బాధ్యతలు ఉండే వారు అవుతున్నారో వాళ్ళు రావాలి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మోషే ఒక్కడిగా లేకపోతే అహరోను ఒక్కడిగా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కాదు, కానీ నాయకుడు ఎప్పుడు కూడా ఏంటంటే అందరి యొక్క సహకారం పొందినవాడై ముందుకు వెళ్ళాలి. అది అంటే అర్థం ఏంటి? ఒకవైపు నాయకుడుకు దేవుడు ఇచ్చిన ఆలోచన నెరవేర్చబడాలి అంటే, ఏమండి ఇంకొక గుర్తుపెట్టుకోండి,
దేవుడు తాను ఏర్పరచుకున్న నాయకులకే ప్రాముఖ్యమైనటువంటి సలహాలు ఆలోచనిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరు దీంట్లో విభేదిస్తే నేను కాదన్ను. ఇంకా ఉంది దీంట్లో సెక్షన్ ఆగిపోలే, ఇంకా ఉన్నాయి కొన్ని మాటలు చూపిస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఎవరికి ఆలోచిస్తూ వచ్చాడు? అందరికి ఇచ్చాడా? మోషేకి ఇచ్చాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక 50 మందికి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతాడంటే గదరడం కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నాకు బోధించింది ఏదైతే ఉందో, ఒకవేళ నువ్వు కావాలంటే నీకు కూడా అదే బోధించాలి. నేను కుడి తట్టు బోధ ఉంటాం, మీరేమో ఎడతట్టు అంటారు. ఎట్లా అది సాధ్యమవుతుంది? సంఘం అంటే చిన్నది కాదు. మీ ఒక ఫ్యామిలీ ఒక 2-3 పిల్లలతో నడవడానికి కింద పడి తపస్సు చేసి మూలుగుతున్నారు చాలా మంది. అంతేనే కదా ఏమండి? మీ ఇంట్లో మీ కుటుంబ వ్యవస్థనే కంట్రోల్ చేసి నడిపించాలంటే తలపైన తోకొస్తుంది. మరి సంఘము ఒక 50-100 కుటుంబాలతో కూడినటువంటి సంఘము, రకరకాల మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి ప్రవర్తనలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క రూట్లో ఉంటారు. వీళ్ళందరినీ ఒక గాడిలో తీసుకొచ్చి దైవ చిత్తం నడిపించాలంటే అది అంత సులభమైనటువంటి విషయమేమీ కాదండి. చాలా ప్రయాసం అవసరం. అయితే ఒకటి, దేవుని యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మక నడుపుదలు ఉంటే అవన్నీ స్మూత్గా వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దైవ సేవకుడు లేక నాయకుడు ఎవరైనా కానివ్వండి, దేవునికి నడుపుదల కలిగే వ్యక్తి అని మీరు నమ్మితే ఆ వ్యక్తికి, ఆ నాయకునికి సహకారులుగా అందరూ నిలవాలి, విశ్వాసాలు నిలవాలి. గోత్రుల పెద్దలు అందరూ వచ్చినట్టుగా ప్రధానమైనటువంటి బాధ్యత ఇచ్చినటువంటి నాయకులు రావాలి. ఇందులో బ్రదర్స్ రావాలి, సిస్టర్స్ కూడా రావాలి. దీంట్లో ఏమీ తేడా లేవు. కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. బ్రదర్స్ బాధ్యతలు బ్రదర్స్కి ఉంటాయి, సిస్టర్స్ బాధ్యతలు సిస్టర్స్కి ఉంటాయి. ఈ బాధ్యతలో మనం ఒకరికొకరు సహకారం ఇచ్చుకునే వారంగా ఉండాలి తప్ప ఒకరి యొక్క పరిచయం ఇంకొకరు డిస్టర్బ్ చేయడం, ఓవర్లుక్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, తృణీకరించడం అనేది జరగకూడదు అనేది దేవుని యొక్క వాక్య ఉపదేశంగా మనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి సత్యం ఏంటి అని అంటే, దేవుని సంఘం అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా కూడా, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యెరూషలేము సంఘం ప్రారంభించినప్పుడు యెరూషలేములో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడ పెద్దలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తుంది, వాళ్ళ సంఘానికి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. అలాగే స్థానిక సంఘాలు కూడా ఎలా ఉండాలంటేనండి, మేమందరం నిర్ణయాలు చేస్తే నా నిర్ణయం నెరవేర్చాలి, నా నిర్ణయం నెరవేర్చాలి, నా నిర్ణయం నెరవేర్చాలి, ఎవడేం చేయలేడు. ఇంట్లో అందరూ కలిసి ఈరోజు చికెన్ కూర వండుకుందామా, మటన్ వండుకుందామా, చేపల కూర వండుకుందా అంటే ఏదో ఒకటి కోరుకుంటే బాగుంటుంది. కానీ నాకు ఈ చేపలకి ఎప్పుడు పప్పు ఏ చేయనండి ఎవరు, ఎన్ని వద్దు నాకు, ఇంకేదో ఉంది ఓన్లీ అదో ఇంకో కూర చేయండి, క్యారెట్ కూర చేయండి. ఒకరు ఎన్ని కూరలు తెలియజేస్తారు మీరు చెప్పండి. ఓకే, మీ ఇంట్లో 10 ఒక నలుగురు 4 రకాలుగా మాకు కూరలు కోరనుకోండి, ఏం చేస్తారు మీరు? అలాగే మీకు దండరా ఈ కూరలో నేను యాడ్ చేసేది? ఏదో ఒకటి కోరుకోండి, వండుకుందా 2 కోరుకోండి, అంతేగాని మీరు కోరుకున్నవన్నీ నేను వంట వండేదానికి నాకు శక్తి లేదు మీరు తల్లుగా అంటారా లేదా? వాస్తవం అది. మరి సంఘాలు కూడా ఏంటంటే నేను కోరుకున్నంత జరగలేదు మనకు. దేవుని చిత్తం ఏమైందో అది నెరవేర్పాలని కోరుకుందాం, పరిశుద్ధాత్మక నడుపుదల ఎలా ఉందో అది నెరవేర్పాలని మనం కోరుకుందామే తప్ప నేను చెప్పింది నెరవేరాలి ఆ భావం చూసారా, అది ఎగో అంటారండి, సెల్ఫ్ అంటారు. ఈ రోజుల్లో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంఘాలు ఉన్న పరిస్థితిని గమనిస్తే అక్కడ ఓన్లీ 1 మ్యాన్ షో ఉంది. గుర్తుపెట్టుకోండి, 1 మ్యాన్ షో అంటే అర్థమైంది, ఒకడే. ఆదివారం వస్తే ఆయన లేడు, ఎక్కడికి పోయాడు, అబ్రాడ్, అక్కడి నుంచి టెలికాస్ట్ అయితే రికార్డెడ్ మెసేజ్ స్లీపి చూడాలి. అంటే ఎట్లుందంటే నేను మాట్లాడబోతే ప్రజలు ఏమైపోతారో, రేపు ప్రభు పరలోకి పిలిచినప్పుడు ఏమవుతారు వీళ్ళు? నేనున్నాను, రేపు పరలోకి పిలిచినప్పుడు ఏమవుతారు? ఏం కాదు. నేను కాకపోతే సమ్ XYZ ఎంతోమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అందుకనే గమనించండి, సంఘము పరిచయటువంటిది ఒక్క వ్యక్తి మీద ఆధారపడేదిగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి,
మనుషులు అంటారు, అన్నా మీరు పోతే అంటే నేను పోతే ఏమవుతుంది? ఏం కాదు. మీరు బాగా నిలబడితే, స్థిరంగా నిలబడితే, వాక్యంగా నిలబడితే ఏమీ కాదు. అర్థమైందా? ఒకటే సమస్య ఏంటంటే, సంఘము బలముగా స్థిరముగా ముందుకు సాగాలంటే వాక్యం యొక్క క్రమాన్ని పాటించగలిగే నాయకులు కావాలి, లోబడి వెళ్ళే విశ్వాసులు కావాలి. అది అవసరం. అందుకనే ఎందుకో మరి దేవుడు నాకు ఈ యొక్క ఉపదేశాన్ని ఇస్తున్నాడు, సంఘ క్రమం. కాబట్టి ఇక్కడ మెయిన్ లీడర్ ఒకరు ఇద్దరు ఉండొచ్చు, కానీ వారితోనే అంతా అయిపోద్ది అనుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, మోషే ఆయా సమయాల్లో మరి గోత్ర పెద్దలను, ఏమంటే గోత్ర నాయకులు పిలిచి సమావేశం చేసి మాట్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. అందుకనే మనం గుర్తుంచుకోవాలి, సంఘం అనేది ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో కాకూడదు, కానేరదు కూడా. మనమందరం కూడా యేసు ప్రభు యొక్క శిరసత్వములో శరీరంగా ఉన్నాం. శరీరంలోని అవయవాలు మనం, ఏమండి హార్ట్ మెయిన్ ఆర్గన్, లేక ముఖ్యమైన ప్రధానమైనటువంటి అవయం కావచ్చు, కానీ ఆ గుండె ఒకటే నేను కొట్టాను, రక్తం వస్తే బతుకుతాను అంటే సరిపోతుంది అంటే మిగతా పనులు ఎవరు చేయాలా? కాలు చేయొద్దా? నోరు చేయొద్దా? చెయ్యి చేయొద్దా? వేలు చేయొద్దా? చెప్పండి. కాబట్టి సంఘం అనేది ఎప్పుడు కూడా యేసు ప్రభువుకి శరీరము అని అనుకున్నప్పుడు అందులో ఆయా స్థానాల్లో ఉన్నటువంటి అవయవాలు అన్నిటికీ కూడా వాటి వాటి ధర్మం చొప్పున పనిచేసేటటువంటి బాధ్యత ఎంతైనా కూడా ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. నీ పని, నీ స్థాయి, నీ యొక్క ఏ అవయముగా ఉన్నావో ఆ పని చేయడమే నేర్చుకోండి. నువ్వు కాలువా, కంటివా, చేతివా, నోరువా, అంతేగాని వేరేగా మీరు అనుకోదు. నాకు ఎందుకు వచ్చినప్పుడు ఏమండి శ్యామ్ గారు, చిన్నప్పుడు జరిగిన కథ గుర్తుందా? ఏం కథ? 3వ తరగతిలో నేను చదివా, నెల్లూరు ఏబీ స్కూల్లో. ఇప్పటికీ ఆ తెలుగు వాచికలో పెద్ద పిక్చర్ నాకు గుర్తు, మీకు ఉందో లేదో. ఒక పెద్ద లావుటాడు పడుకుంటాడు, పైన పెద్ద బొజ్జింది ఉంటుంది. అవయవాలని స్ట్రైక్ చేస్తాయట. ఏమని? రే, నీకు చేతులతో కష్టపడి సంపాదిస్తే చూడు, తిని బొజ్జ పెంచుకొని ఈ పొట్ట ఎంత హాయిగా ఉందో, చేతులు కొట్టు, కాళ్ళు. అరే, నేను పరిగెత్తుకోపరిగెత్తి వెళ్ళాను సంపాదించడానికి, నేను చేయలేదా పని? అవునవును, నువ్వు చేసావు. నోరంటది, నేను ఎంత చేతులు నేను కమ్మగా వండి పెట్టాను. నోరంటది, నేను ఎంత బాగా నవిలాను, మెత్తగా రుచికరంగా లోపల పంపించాను అని అన్ని అవయవాలు మరి మాట్లాడుకున్నాయంట. అప్పుడప్పుడు ఏమనుకో మనలో మాట్లాడుకుంటుంటారు, ఉన్నది వాస్తవం చెప్తున్నా. వస్తాయి, టాక్స్ వస్తాయి అన్నమాట. నేనెంత చేశానక్క, బ్రదర్ నేనెంత పని చేశాను, ఎంత సేవ చేశాను, ఇక నేను మానేస్తా. ఆఖరికి మనకు వచ్చే నిర్ణయం ఏంటంటే ఆ దరిద్రపు ఆలోచన మనకు వస్తాయి, నేను పని చేయను. ఇప్పుడు అవయాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ కూడా ఏంటంటే మేము పని చేస్తుంది. తిరిగినప్పుడల్లా ఇదిగో మంచి వాసన చూసి పంపించాం, నాలుగు బాగా రుచి చూసి పంపించాం, పళ్ళు అంటే మేము నవ్వులు అన్నీ చేసాయి. స్ట్రైక్ చేసి ఏం చేస్తుంటే మనం పని చేయకూడదు, ఏం పెట్టకూడదు, అంతే. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, చెయ్యంటది అన్నా, కాలు ఏదో రకంగా నీరసంగా నీ చేతులు వణుకుతున్నాయి. అరే తమ్ముడు, నేను కూడా అట్టే ఉన్నానురా, అడుగులేకపోతున్నా, కాళ్ళు కదట్లేదురా. 4 రోజులు ఉంటుంది, ఏందో సవిచిపోయింది, అంతా ఎండిపోయింది. కళ్ళు అంటది, కళ్ళు తెలేస్తున్నాయి, ఏం కనపడలేదు. ఎందుకైంది? అప్పుడు పొట్టందంట. అంటే నేను చదివే స్టోరీ 3వ తరగతి. పొట్టందంట. అరే పిచ్చోళ్ళారా, నువ్వు పని చేసావు, సంపాదించావు, తీసుకొచ్చావు, పెట్టావు, నూరావు, వండావు, తిన్నావు, అన్నీ పెట్టావు. అదంతా నేనేం చేశాను? నేను చేసే పని మీకు తెలుసా? అన్నిటి జీర్ణం చేసి రక్తంగా మార్చి పంపిస్తే మీకు శక్తి. అప్పుడే పశ్చాత్తాపడ్డాయట. అట్లా మనం ఏం చేస్తాం కొన్నిసార్లు ఎంత సులభంగా ఏంటంటే, నేను చేయను, నీ పని చేయి, నాకు అక్కర్లేదు. నష్టం ఎవరికి? నువ్వే బలహీనమైపోతావు. కాబట్టి ఇక్కడ క్రీస్తు సంఘము శరీరం లాంటిది.
మనం అందరం కలిసి ఐక్యముగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. పైన ఒక నాయకుడు ఉంటాడు, కింద నాయకులు ఉన్నారు. పాత నిబంధనలు ఉన్నారు, కొత్త నిబంధనలు కూడా. ప్రతి స్థానిక సంఘములో అది గుర్తుపెట్టుకోండి, ఆ నాయకులు ఉన్నారు, పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు. పెద్దలంటే నేను ఇప్పుడు చెప్తాను, మందకు మాదిరిగా నడిచేవారు పెద్దలు, వాక్య పరిచయం ప్రయాసపడేవాళ్ళు పెద్దలు, ప్రార్థించేవారు పెద్దలు, ప్రేమతో మందను పరామర్శించేవారు పెద్దలు. అంతేగాని పేరుకు పెద్దలు అంటే ఏం చేసుకున్నారు? వాక్యం ఉంది. పేతురు తన పత్రికలో 5ది రాస్తాడు. ఏమంటాడే? మీరు మందకు ఎలా ఉండాలి? చదవండి ఒకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. పెద్దలు, తోటి పెద్దలు అంటాడు. పేతురు కూడా తోటి పెద్దలు అన్నాడు. పెద్దలు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించాడు చూడండి. బలిమి చేత కాక, బలిమి బై ఫోర్స్ చేయకూడదు. పెత్తనం చేసేవాళ్ళం కాదు, బలిమి చేత కాదు. తర్వాత దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్ష ఏదో దీన్ని సంపాదించుకోవాలా, ఏదో పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఏదో అని ఊహలు ఉండకూడదు. చదువు. సిద్ధ మనసు కావాలి. మీ మధ్యలో దేవుని మంద. ఇది ఎవరి మంద? ఇది బాబాయ్ మనం చెప్తారు, ఇది నా మంద కాదు, నీ మంద కూడా కాదు. దయచేసి గమనించండి, ఇది ఎవరి మంద చెప్పండి? దేవుని మంద, దేవుని సంఘము, దేవుని ప్రజలు. ఈ భావం కొంతమందికి వెళ్ళిపోయి మేమేదో సంపాదించాము అన్నట్టు ఉండకూడదు. క్రీస్తు తన రక్తము చేత విమోచించిన ప్రజల సమూహమే సంఘము. దేవుని ప్రజలు మనం, దేవుని మంద. కాబట్టి చెప్పండి, ఎక్కడ ఏముంది? అక్కడ అయ్యా పై విచారణ చేయొచ్చు. కాయుడంటే మేపాల, భద్రపరచాలి. మీకు ఇది బాగా మీకు అప్పగింపబడ్డ వారిపైన, అది నోట్ చేసుకోవాలి, ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరి అని. ఇప్పుడు కొంచెం గమనిస్తారా? కొంతమంది స్వభావాలు ఎట్లుంటాయంటే, ఏదో పెద్ద నేను ప్రభువునంటే బాస్, వాళ్ళ స్వరాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలే మనకు చూపిస్తారు. వాళ్ళు దే ఆర్ అన్ఫిట్. దేవుని ప్రజలు ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, లెక్కలేనితనంగా అవమానిస్తూ మాట్లాడడం, ఇది వాక్యానుసారం కాదు. మీరు ప్రభువులైనట్టు ఉండకూడదు. మీరు అందుకని మూర్తి గారు అంటారు, యు ఆర్ నాట్ ఏ బాస్, యు ఆర్ ఏ దాస్. దాసుడుగా ఉండాలి. దేవుని సేవకులు మేము అందేదంటే, వాక్యం చెప్పేటప్పుడు ఏమి మీకు చేయాల్సింది. కానీ నేను గుర్తుపెట్టుకొస్తుంటే, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు నన్ను ఎందుకు పెట్టుకున్నాడు సేవకుడు కంటే? మీకు సేవ చేయడానికి, మీకు వాక్యం చెప్పాలా, మీకోసం ప్రార్థన చేయాలా, హెచ్చరించాలా, అన్ని రకాలుగా పరామర్శించాలా. అలాగే సంఘంలో పెద్దలు కూడా వారు వాక్య పరిచయం చేయాలి, ప్రార్థన చేయాలి, మందను కాపాడుకోవాలి, పోషించుకోవాలి, పరామర్శించాలి. ఇది రవణ ఒకటి చేసేది కాదు. ఇది నేను ఒక్కడిని అన్ని కుటుంబాలకు న్యాయం చేయలేను. ఇప్పుడు చెప్పాలంటే ఈ వయసులో నాకున్న పరిస్థితిలో చేయలేని పరిస్థితి, ముందు దినాల్లో కూడా ఉన్న పరిస్థితులు చేయలేని పరిస్థితి. నేను దాన్ని ఒప్పుకుంటాను. నేను అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, కొంతమంది నాయకులుగా ఉన్న వాళ్ళు అడుగు ముందుకు వేయాలి. అందుకని నేను చెప్తున్నాను, బ్రదర్సే కాదు, సిస్టర్స్ కూడా మీ పరిధిలో ప్రార్థన చేస్తూ మరి కుటుంబాలకు మీరు పరిచయం చేసేవారుగా, సేవ చేసేవారుగా దీనికనగా ఉండాలి. మందిరం రాలేకపోయిన వారిని దర్శించడం పరిచయం కాదా? క్రమంగా రాలేకపోతున్న వారిని దర్శించే వారిని తిరిగి సమకూర్చుకోవడం, దేవుని ఇంటికి క్రమంగా నడిపించడం, అది పరిచయం కాదా? రక్షణ లేని వారికి ఆయా కుటుంబాలు వాక్య పరిచయం చేసి సువార్త చెప్పి వారిని ప్రభువు తీసడం, అది పరిచయం కాదా? యవన బిడ్డలను కూర్చోబెట్టి వారికి వాక్యోపదేశం చేయడం, వారిని హెచ్చరించడం, అది పరిచయం కాదా? అని ఎన్నో ఉన్నాయి. కేవలం ఈ పుల్పిట్ ఎక్కితేనే సేవ అనుకుంటే అది తప్పు. అది పౌలు గారు ఇంటింటికి వెళ్ళి సేవ చేశాడన్నాడు, సంత విద్యలో సేవ చేశాడన్నాడు. గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు ఆయన పులిపిటి కూర్చొని బోధ చేసి సేవ చేయలేదు. అది చెప్పాలి, నిజమైన సేవ అవుట్డోర్లో ఉంది, ఇండోర్లో కాదు. ఇప్పుడు అందరికీ ఏంటంటే అందరికి పులిపిటి కావాలా, మైకులు కావాలా, మేము కనబడాలా, మేము చెప్పాలా. ఆశ మంచిదే, కానీ దానికంటే కూడా చాలా ప్రాముఖ్యత పరిచినటువంటి సంత వీధుల్లో ఉంది, బాత బస్ స్టాండ్లో ఉంది, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంది, రైల్వే స్టేషన్లో ఉంది, చేపల మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ ఉంది, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఎంత సేవ లేదండి. సేవా వేదిక మందిరం కాదు, నీ ఊరే ఒక సేవా వేదిక, నీ జిల్లే ఒక సేవా వేదిక. వాడుకుంటున్నామంటే అజయ్యం. ఒకరికి నోరు తీసి ఒకరికి సువార్త చెప్పని నోరు తీసి ధైర్యంగా వెళ్ళలేము వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఈ దినాల్లో సంఘము ఒక తప్పుద్రోవకి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు వాళ్ళు చూడు యూట్యూబ్లో బలి పేరు వచ్చి నాకు కూడా రావాలా? ఎందుకు? దేవుడు దానికోసం నేను పిలుచుకున్నాడా? దేవుడు నేను అది చేయమని కోరాడా? రచ్చరచ్చగా ఉంది ఈ దినాల్లో పరిస్థితి. కాబట్టి పిల్లారా, మరలని జ్ఞాపకం చేస్తున్నాను, ఒక బూరే ఊదినప్పుడు దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అందరూ కాదు, ఎవరు రావాలి చెప్పండి? ప్రధానులు లేక అధికారులు, నాయకులు రావాలి. సో ఇది మనకు నేర్పించే పాఠం ఏంటంటే, విశ్వాసులుగా ఉన్న మనము లేక సంఘంలో ఉన్నటువంటి సభ్యులను మీరు పైన వారి యొక్క ఆదేశాలు ఏమై ఉన్నాయి, కొంచెం ఒక పెద్దలుగా లేక సేవకులుగా కలిసి ప్రార్థన చేసిన నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీకు తెలియపరిచినప్పుడు వాటిని తప్పనిసరిగా విశ్వాసులందరూ కూడా అనుసరించవలసిన బాధ్యత అనేది ఉంది. ఒకవేళ అది వాక్య క్రమానికి విరుద్ధమైతేనే, ఇది వాక్యానుసారం కాదన్నా అక్క, ఇది దేవుని వాక్యం కాదు, ఇది తప్పు అన్న పరిస్థితి ఉంటే అప్పుడు మీరు వాయిస్ తెరవచ్చు. బెరయ సంఘవారు పౌలు శీల చెప్పినవి ఆ ప్రకారంగా ఉన్నాయో లేవని వారు లేఖనాలను పరిశోధించారు. అంతేగాని చెప్పారు కాబట్టి మేము ఫాలో అవ్వాలని నేను ఒప్పుకోను. అది నేను కావచ్చు, నాతో ఉన్నవారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు ఏది చెప్పినా కూడా అది వాక్యానుసారమైందా కాదా, వాక్యానుసారం కాకపోతే అది చూపించి ఇది వద్దు అని చెప్పడం మాత్రం తప్పేం కాదు. సామెతలు 11వ అధ్యాయం చూడండి, 14 వచ్చి చూడండి. సామెతలు 11వ అధ్యాయం 14 వచ్చాయి. నాయకులు లేని జనులు చెడిపోతురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. బైబిల్ చెప్తున్న మాట అది. నాయకుడు అనేది కాదు, ఎవరు ఉండాలి? నాయకులు ఉండాలి. ఇప్పుడు నేను ఎవరైనా అడిగినప్పుడు అన్న మీరు ఎక్కడున్నారంటారు, అదే జరిగింది. ఇప్పుడు నేను కూడా బెంగళూరు నుంచి సర్దార్ డానియల్ గారు, ఎస్ఎస్ఎంఎల్ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన, బ్రదర్ మీ ఫోన్ నెంబర్ ఎలా ఉన్నారని మాట్లాడుతూ అంటే ఇట్లా 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 అని చెప్పినప్పుడు, మీరు లేనప్పుడు ఎట్లా ఎట్లా సంఘం, నేను నాకేం దిగులు లేదండి, సంఘ పరిచయలు ఏవి ఆగు అన్ని చక్కగా జరిగిపోతున్నాయి, సంతోషించాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. కొన్ని చోట్ల ఏంటంటే అది లేదు. కాబట్టి ఇక్కడ మనకు గమనించండి, ఈ దినాల్లో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, ఈ కొన్ని సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో ఒక్కరిని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అది వాక్యానుసారమైంది కాదు. అది ఎంత గొప్పడని కానీ నేను చెప్తాను, వాక్యానుసారం కాదు. సింగిల్ మ్యాన్ షో సంఘం ఎప్పటికీ ఉండకూడదు. దాన్ని మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదు. దైవజనులను మనం గౌరవించాలి, ఘనపరచాలి, తప్పు కాదు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, దేవుని మహిమను దొంగిలించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, నువ్వే మాకు దిక్కు. నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, రమణ నువ్వు లేకపోతే ఆ మాట వాడబాగడు దయచేసి. అది దేవుని అవమానపరచడం అవుతుంది. సంఘము దేవుడిదే, ఆయన మనకు శిరస్సు, ఆయన తెలియదా? కాకపోతే ఏంటంటే మన వాక్య ప్రకారం ఫాలో అయితే చాలు. రమణ కాబట్టి ఇంకొకన్నా కాబట్టి ఇంకొకన్నా వస్తారు. దేవుడు తన పరిచయను ఆపడు. మోషే చనిపోతే యెహోషువను పెడతాడు, పౌలు పోతే ఇంకోటి పెడతాడు. అట్లాగని అది ఒకటి అనుభవాలు వేరేగా ఉండొచ్చు, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే
సంఘము స్థిరముగా క్రమముగా క్షేమాభివృద్ధి పొందాలంటే దేవుని క్రమానికి మనమందరం తల వంచాలి. నేను తల వంచాలి, మీరు కూడా తల వంచబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ సామెతలు 11 అధ్యాయంలో 14 వచ్చిన కదా మనం చదివింది ఏమండి, నాయకులు లేని జనులు చెడిపోతారంటే అర్థం ఏంటంటే డిస్టర్బ్ అయిపోతారు. ఖచ్చితంగా నాయకులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకనే పెద్దలు అంటారు కదా, ఏ తల లేకపోతే ఏం చేయమన్నారు చెప్పమ్మా, తెలియదమ్మా ప్రశాంతమ్మా, ఏ తల ఎద్దు తల ఎప్పుడు తెచ్చిపెట్టారు, ఎద్దు తల అంటే సామెత అది. అంటే ఒక పెద్ద తల ఏదో అంటే ఒక పెద్ద తల ఉండాలి, ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు సంఘములో ఆలోచనకర్తలు అనేకులు ఉన్నట కూడా రక్షణ. అయితే ఒకటి ఇక్కడ చిన్న సమస్య, ఈ ఆలోచనలు ఎట్లా రావాలంటే బాగా గమనించండి, ఒకే ఆత్మ ద్వారా వచ్చే ఆలోచనగా ఉండాలి. అది కూడా ముఖ్యం. మళ్ళా సంఘ పెద్దల దగ్గర, సంఘ నాయకుల దగ్గర ఎక్కడ సమస్య వస్తుందంటే, ఒక నలుగురు ఒక తలంపుతుంటారు, ఇంకొక నలుగురు ఇంకొక తలంపుతుంటారు. ఎట్లా కుదురుద్ది? 2 ఎద్దులు కట్టాము కాడికి, ఒక ఎద్దు ఇటపోతుంది, ఒక ఎద్దు ఇటపోతుంది. ఏం బండి పోతుంది? ఇక నేను చెప్తున్నాను, ఈ 2 తలంపులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను మాట చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఎందుకు డిఫరెన్సెస్ వస్తాయి బ్రదర్స్ మధ్య, సిస్టర్స్ మధ్య అంటే, ఒక 10 మంది ఉన్నారు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, 5 మందికి ఒక తలంపు ఉంది, ఒక 5 మందికి ఒక తలంపు ఉంది. ఏది నెరవేర్చబడాలా? ఈ 5 మంది మా తలంపు అంటే ఏది? అది కాదు, దేవుని తలంపు ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మనం చెప్పాలంటే సాధకం చేయాలి. ఇప్పుడు దాకా ఏదో చేసాం చెప్పడంలే, ఇక ముందునైనా చేయాలి. ఎలా చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది ఒకసారి చూడండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు శామ్, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఆనంద, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? వెనకాల కృపాకర్, వినోద్, పరిశుద్ధాత్మ ఉన్నాడా? నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఊరికి ఎగ్జామ్ చూద్దాం, ఉన్నాడా? అందరూ పరిశుద్ధాత్మ ఒకటేనా, వేరు వేరా? చెప్పండి, ఒకటే కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళకి ఒక ఆలోచన, నాకు ఒక ఆలోచన, వీళ్ళకి ఒక ఆలోచన, అది ఒక ఆలోచన ఇచ్చి నడిపిస్తాడా? జవాబు ఏంటి? మాట్లాడండి. నాలో నీలో ఈ అందరిలో ఉండే పరిశుద్ధాత్ముడు ఒకడైనప్పుడు ఆయన ఆలోచన ముగ్గురికి ఒక రకంగా, ఇంకో ముగ్గురికి ఒక రకంగా చెప్తాడా? మరి ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి? చర్చించండి. ఎక్కడో లోటు ఉంది, ఎక్కడో. ఏ లోటు అది? ఎక్కడో శరీరం పనిచేస్తుందండి. 6 మంది పరిశుద్ధాత్మలు లేరు, గుర్తుపెట్టుకోండి. 6 మందిలో పరిశుద్ధాత్ముడి యొక్క నింపుదల ఒకే రీతిగా ఉంటే ఒకే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, ముగ్గురులో ఒక రకమైనటువంటి ఆలోచన, ఇంకో ముగ్గురులో ఇంకో రకమైన ఆలోచన. ఇంకా అక్కడ ఇచ్చేసరికి నా మాట గెలలేదు, నీ మాట గెలిచింది, నువ్వే గొప్ప, మేము లేదా, ఏం వస్తాయంటే సమస్యలు వస్తున్నాయి. అది పోవాలా? అది పోవాలంటే ఏం చేయాలంటే చెప్పంటారా, నీలో ఉన్న అహం తీసేసి 6 మంది కూడా, 6 మంది ఉన్నారనుకోండి, 7 మంది ఉన్నారనుకోండి, నీలో ఒక్కొక్కరు ఉండేటువంటి స్వయాన్ని ఖాళీ చేసుకొని దీనులైపోయి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడితే అందరికీ దేవుడు ఒకే ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. ఏకాత్మ అంటే అది, ఏక భావం అంటే అది. యుద్ధంలో గెలవాలంటే అందరూ ఒక్క మాట మీద ఉంటేనే, ఒక్క భావంతో పోరాడితేనే, ఒక్క గురి కలిగి పరిగిస్తేనే, ఒకే మనసుతో ప్రార్థిస్తేనే కార్యాలు దేవునికి జరుగుతాయి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఈ 7 మందిలో ఒక ముగ్గురికి ఒక ఒపీనియన్ భావము, నలుగురు ఒక భావం ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడే వస్తుందంటే సమస్య వస్తుంది. కొన్నిసార్లు సైలెంట్ వార్ అంటారు. ఏమంటారు అది? తెలుసా మీకు? సైలెంట్ వార్ తెలుసమ్మా? స్త్రీలకు బాగా తెలుసు. ఏంటి? మౌన యుద్ధం.
ఏం యుద్ధము? మోహన్ ఒకసారి. అక్క, ఏం యుద్ధం ఇది? చెప్పండి. నోరేం తెరవరు. నేను చెప్పిన మాటలు నేను ఏం చెప్పను రాలే. ప్రభుత్వం చెప్తున్నా, ప్రభు సాక్షిగా. ఏందో ఆయన చెప్పని చెప్తున్నాను. మౌన యుద్ధాలు పెరిగిపోయినాయి సంఘంలో. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా మౌన యుద్ధాలు, స్ట్రైక్లు. అమ్మాయి నేను అన్నది నాకు అంత పో మమ్మీ ఏమంటే నేను అడిగింది ఇవ్వలే, నేను చెప్పిన పని చేయలేపో. సంఘాలు కూడా అలా ఉన్నాయి. అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వీళ్ళ తలంపులు కుదరనప్పుడు సేవకుడు ఒక్కడే నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో నలుగురు 4 రకాల కూరలు చేయాలనుకున్నప్పుడు చేయలేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ మమ్మీ నిర్ణయం చేసుకుంటారు. అరే మనం కూర్చో, నేను కూర చేస్తాను, చేపల కూర చేస్తాను, తినలేదు, అయిపోయాడు. అంతే కదా. అందరినీ సంతృప్తిపరుస్తుంది తల్లి తండ్రి. సంఘంలో కూడా అందరినీ సంతృప్తిపరిచి చేసే నాయకుడు ఎవడు ఉండడమ్మా? అందరిని తృప్తిపరిచే నాయకుడు సేవకులు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది. ఇది ఆలోచించాలి అవసరం. ఏది? 7 మంది ఒకవేళ నాయకులుగా ఉంటే 7 మందికి ఏకాభిప్రాయం రావాలి. ఎందుకు రాదు అంటే కొంతమందిలో దైవాత్మ పనిచేస్తుంటే కొంతమందిలో మనుషుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. వాస్తవమే. అందరిలో దైవాత్మ పనిచేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? ఏకత్వం వస్తుంది. ఎట్లా వస్తుంది? ఒకవేళ 3 ఓ పని చేరుకున్నారు, 4 పని చేరుకున్నది, వీళ్ళైనా మారి వాళ్ళకి అనుకూలంగా మారుతారు, అది వీళ్ళైనా మారి వాళ్ళకు అనుకూలంగా మారాలి. అందరికీ ఒక అభిప్రాయం కావాలి. కొంతమంది నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు అంతే. ఏం సేవ జరుగుతుంది చెప్పండి సార్? ఫ్లెక్సిబిలిటీ కావాలి. సేవలో ఫ్లెక్సిబిలిటీ అంటే అర్థం ఏంటంటే కొంచెం నేను తగ్గించుకోవాలి, మలుచుకోవాలి. కొన్నిసార్లు చెప్తాను, నేను ఒకవేళ ఇది వద్దు అని అనుకున్నప్పుడు కూడా ప్రజలు కొంత కోరి అన్న ఇది చేస్తున్నప్పుడు నేను అట్లీస్ట్ సహకరించాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే దాన్ని రిజిడ్నెస్ కాదు. 3 కాళ్ళు అంతే. సంఘము యొక్క సేవ కుంటుపడాల కారణం ఏంటంటే ఏకాభిప్రాయం లేకపోవడము, ఏకాత్మ లేకపోవడము. కానీ ఆది సంఘంలో ఎలా ఉన్నారంటే వారు ఏకాత్మ గలవారై ఉండిరి, ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉండిరి కదా. కాబట్టి పిల్లరా గమనించండి, ఇక్కడ నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాయకులు ఉండటం మంచిది, కానీ ఆ నాయకులు ఎలా ఉండాలంటే ప్రభు మనసుతో ఉండాలి. నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది, చెప్పి ముగిస్తాను. అంటున్నాను, పోతా ఉంది బండి. ఓకే, పాల్ యాంగిచో గారు ఇక్కడ చెన్నైలో కాన్ఫరెన్స్ పెట్టారు. మనోడు కొంతమంది పోయారు. అని చెప్పిన ప్రసంగంలో ఎన్ని మీకు గుర్తున్నారు? ఒకటి నాకు కొన్ని గుర్తున్నాయి. ఒకటి ఏంటంటే ఆయన అన్నాడు, ఆయన అన్నమాట చెప్తాను మళ్ళీ వేరే పక్కటి. నాకు 70 మంది ఎల్డర్స్ ఉంటే 70 సమస్యలు అన్నాడు. 70 మంది ఎల్డర్స్ ఉంటే 70 సమస్యలు. కొన్నిసార్లు మాకు ఏకత్వం కుదరప్పుడు నేనేం చేస్తానంటే ఈ 70 మందిని ఉపాసన మొదలు పెడతానంట అందరితో కలిసి. ఏ ప్రార్థన చెప్పండి? రోజు అందరికి ఏకత్వం వచ్చేవారు ప్రార్థన చేస్తారంట. అయిపోయాడు. ఈ 70 మంది ఉపాసన ప్రార్థన చేసి ఆఖరికి స్వామి అని ఏదో ఒక దానికి ఒక నిర్ణయానికి వచ్చేస్తారట. అంటే ఆయన ఆశ ఏదంటే దేవుని పరిచర్య బండి ముందుకు పోవాలంటే 2 ఎద్దులైనా కలిసి పోవాల్సిందే. ఇక్కడ 10 ఎద్దులు ఉన్నాయనుకోండి, ఎంత అవసరం ఏకత్వం అండి. నేను చెప్పే మాట ఒకటి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యని ఏ సంఘ విశ్వాసులైనా సేవకులు చెప్పే మాట ఏంటంటే మన యొక్క తత్వాల వల్ల కలిగే నష్టము నీకు కాదు, దేవునికి. గుర్తుపెట్టుకోండి. నీ యొక్క మౌన యుద్ధం వల్ల, లేక నీ అలుగుడుతనం వల్ల, నీ ముభావం వల్ల, నీ నిర్లక్ష్యతనం మాకెందుకు లేవండి, బాగుండి
అనేటువంటి తత్వాల వల్ల నష్టపడేది ఎవరు? నీవు కాదు. నీ డబ్బులు నీకు వస్తాయి, నువ్వు ఇంట్లో బాగా తిని పడుకుంటావు. సంఘము ఎవరు చెప్పండి? సంఘం నష్టపడుతుంది. సంఘం అంటే అర్థం ఏంటి? దేవుని సేవ కుంటుపడుతుంది. నేను అంటున్నాను, నిన్ను తగ్గించుకొని, అదే ప్రభుత్వం నిన్ను ఉపేక్షించుకోవాలా. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? నిన్ను డినై చేసుకోవాలా, ఖాళీ చేసుకోవాలా. ఎప్పుడు ఖాళీ చేసుకుంటారండి మనం? ఎంతసేపటికి నేనే అనే తత్వం నాలో ఉంటే, నీలో ఉంటే ఎప్పుడు ఖాళీ అవుతాం మనం? ఒక మంచి పని, ఒక సేవకు, ఒక పరిచర్యకు మనం ఎలా ఉండాలంటే అనుకూలంగా ఉండాలి. అంతేగాని ప్రతికూలంగా మారడం, ప్రతికూలంగా మాట్లాడడం, కామెంట్స్ చేసుకోవడం, నేను రాను, నేను పోను, నేను చేయను అనుకోవడం. రేపు దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వు లెక్క అప్పగించాలి. జాగ్రత్త. దేవుడు వదిలిపెట్టడు విశ్వాసం. క్రీస్తు న్యాయపీఠం మీద మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వాని కీలు చొప్పున తీర్పు తీర్చబడుతుంది. లెక్కలు తనుగున్నాం మనం. సంఘ పరిచర్యలో, సంఘం యొక్క నాయకత్వంలో వాక్యానుసారంగా మనం నడలేకపోతున్నామే. సరి చేసుకుందాం. కాబట్టి ఈ సమయంలో ఈ ఒక చిన్న తలంపే కానీ చాలా అవసరమైనదండి. ఇది 2 బుర్రలు ఊదినప్పుడు సమాజంతో కూడా రావాలి. ఒక్కటే ఊదినప్పుడు అధిపతులు రావాలి, నాయకులు రావాలి. కాబట్టి సంఘానికి నాయకత్వం అవసరం. మళ్ళీ చెప్తున్నాను, నాయకత్వం అనేది ఎప్పటికీ కూడా వన్ మ్యాన్ షో కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రదర్శన కాదు. ఈరోజు సేవకులు నేనే కనపడాలి, నేనే ఉండాలన్నట్టుగా సేవకులు అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నాది. ఇంకో మాట చెప్పంటున్నా, ఇది నా ఆస్తి, నా బిడ్డల ఆస్తి. ఇదే పెరిగిపోయింది. ప్రాపర్టీ స్థితి వాళ్ళకే. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ప్రయాసపడి కష్టపడి తెచ్చుకుంటే నేను కాదంటూ కాదు, ఆ భావన కూడా, ఆ భావమే ఉండకూడదు. ఈ సమస్తము దేవునికి చెందింది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. 2 రూపాయలు పెట్టి ఉండొచ్చు, అది దేవునిది, దేవుని కోసం. కాబట్టి పిల్లరా, మరి ఈరోజు మన యొక్క స్థానిక సంఘంలో మనం ఎలాంటి పరిచయం చేస్తున్నాం? బోరధ్వని, ఎలాంటి బోరధ్వని వింటున్నాం? కొంతమంది బోరధ్వని వినిపించినా రెండేంటి రారు, సమాజంగా రారు. సహోదరులుగా రెండైనప్పుడు అందరూ రారు. అయితే ఒకటి, దేవుని స్తోత్రం, నేను మిమ్మల్ని కొంచెం అప్రిషియేట్ చేస్తున్నాను. కొంత ప్రోత్సాహం అనేది మీరు కలిగి ఉన్నారు. చెప్పాలి కదన్నమాట. పరిచయకు స్త్రీలు నిలబడుతున్నారు, ప్రదర్శకులు నిలబడుతున్నారు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, అంతటా తృప్తి పడబాకండి, ఇదే చాలనుకోబాకండి. ఇంకా స్థాయి పెంచుకోండి, పరిచర్య యొక్క స్థాయి పెంచండి. ఏదో మనం ఏదో సాధించేసి అయిపోయింది చెప్పడంలే, ఏం కాల. ఒక అడుగు ముందుకు వేద్దాం, క్రీస్తు కొరకు మనం సాగిపోతాం. పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.